హలో ఫ్రెండ్, మన ఫస్ట్ వీడియో తిరుపతి స్టైల్ లడ్డు అయితే చేసాం అనమాట. అది కూడా మా తమ్ముడు చేశాడు. సో వీనికి కుకింగ్ లో చాలా ప్యాషన్ అనమాట. అందుకని మేము అందరం సపోర్ట్ చేసి ఈ ఛానల్ అయితే ఓపెన్ చేపిస్తున్నాం. సో మీరందరూ సపోర్ట్ చేస్తే వాడు ఇలాంటి వీడియోస్ చాలా చేస్తాడు అనమాట. సో అందుకని ఇప్పుడు ఒకసారి మా వాడు చేసింది ఒకసారి టేస్ట్ చేద్దాం ఎలా వచ్చిందని చెప్పేసి. దాని తర్వాత దీన్ని ఎలా చేస్తారో ప్రాసెస్ అంతా చూసేద్దాం మనము. వాహ్, ఎంత బాగుంది చూడండి లోపల. సూపర్. ఈ లడ్డు గురించి ఏమైనా చెప్పి 2 మాటలు. ఇది లోపల మొత్తం స్మూత్గా ఇలా రావాలంటే మేము చెప్పిన టిప్స్ని మేము చెప్పినట్టుగానే ఫాలో అయ్యి అసలు మేము ఎలా చేసామో అలానే చేయండి, మీకు కూడా సేమ్ రిజల్ట్ వస్తుంది. అండ్ టేస్ట్ అయితే టెంపుల్ స్టైల్లో బాగుంటుంది. లడ్డు అయితే సూపర్ ఉంది. సో అది ఏందో ప్రాసెస్ ఎలా అని చెప్పేసి ఫుల్ వీడియో చూసేయండి, ఇక్కడ స్కిప్ చేయకండి. ఇది శనగపిండి, షుగర్ షుగర్ అండ్ శనగపిండి 2 ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకోవాలి. ఏ లడ్డుకైనా సరే. శనగపిండి 250 గ్రామ్స్ అంటే 1/2 కిలో ఉంది. షుగర్ కూడా 250 గ్రామ్స్. ఇప్పుడు శనగపిండిని మనం ఇట్లా జల్లెడ పట్టుకుందాం, ఎందుకంటే ఉండలు కట్టకుండా ఉంటుంది. ఈ గ్యాప్లో నేను వచ్చేసాను అనమాట ఎంటర్టైన్మెంట్ చేయడానికి. అండ్ ఈ రోజు మా తమ్ముడు కొత్తగా ఛానల్ అయితే పెట్టిండు ఈ కుకింగ్ అనమాట. సో వానికి చాలా ప్యాషన్ దీని మీద. ప్లీజ్ ఈ గ్యాప్లో మీరు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి వాడిని సపోర్ట్ చేశారనుకోండి, ఇలాంటి క్రేజీ వంటలు మీకోసం తీసుకొస్తూనే ఉంటాడు అనమాట. సో దాంట్లో నేను కూడా ఉంటుంటా అప్పుడప్పుడు, నన్ను కూడా గుర్తుపెట్టుకోండి. మనం పిండి ఇలా జల్లించుకున్న తర్వాత కొంచెం వాటర్ ఒకటేసారి పోసేయకుండా దానికంటే ముందు కొంచెం సాల్ట్, లిటిల్గా సాల్ట్ వేసుకున్న తర్వాత ముందే ఎక్కువ వాటర్ పోసుకున్నారనుకోండి మొత్తం ఉండలు కట్టేస్తుంది అనమాట. ముందు ఇలా కొంచెం పేస్ట్ లాగా చేసుకున్న తర్వాత వాటర్ పోసుకుంటే మనకు ఉండలు కట్టకుండా ఉంటుంది. పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే చాలు. మరి వాటర్గా అయిపోతే ఏమవుతుంది అంటే ఆయిల్ పీల్చేస్తుంది, బూందీ సరిగ్గా షేప్లో రాదనమాట. ఇలా అయితే సరిపోతుంది. సో ఇప్పుడు మనం ఆ గ్యాప్లో మనం బాండీ పెట్టుకోవాలి. దానికంటే ముందు మనం గ్యాస్ వెలిగించుకోవాలి, అది మర్చిపోకండి. ఇలా వెలగదు. సో గ్యాస్ ఉంటుంది కదా, దాన్ని కొంచెం మనం పైకి అనాల. దాని తర్వాత చూడు ఇప్పుడు ఎస్, దిస్ ఇస్ కాల్డ్ మ్యాజిక్. ఇలా ఐరన్ కడాయిలో చేసుకోండి. తిరుపతిలో అయితే మొత్తం ఘీలోనే చేస్తారు వాళ్ళు బూందీ అంతా. మనం అంత వేసుకోలేం కాబట్టి సగం ఆయిల్ సగం నెయ్యి వేసుకుందాం. ఇదైతే ఆవు నెయ్యి. మొత్తం మీ దగ్గర మీకు నెయ్యి అవైలబుల్గా ఉంటే మొత్తం నెయ్యిలోనే చేసుకోండి, బాగుంటుంది టేస్ట్. ఆయిల్ కాగేలోపు ఇవి రెడీ చేసుకోండి. ఇదైతే బూందీ వేసే గరిట అనమాట. ఈజీగా దీంట్లో అయితే వచ్చేస్తుంది. అండ్ ఇది ఏంటి బూందీ తీయడానికి. ఆయిల్ కాగిందా లేదా అని తెలుసుకోవడానికి ఒక డ్రాప్ వేసి చూడండి. వేగానే ఇలా పైకి వచ్చేస్తే కాగినట్టు. ఇలా బూందీ వేసేసుకోండి. తిరుపతి లడ్డుకి ఏంటంటే కొంచెం ఎల్లోగా కొంచెం గోల్డెన్ కలర్లో తీసుకోవాలి బూందీ. మొత్తం ఎల్లోగా అదైతే బూందీ లడ్డుకి అలా చేస్తారు. తిరుపతి స్టైల్లో అలా ఉండదు కదా. కొన్ని ఎల్లోగా కొన్ని బూందీ ఏమో బ్రౌన్గా వస్తే చాలు. బూందీ అంతా ఈ కలర్లో వచ్చినాక తీసుకోండి, ఎందుకంటే మనం బయట తీసినాక ఇంకొంచెం కలర్ వచ్చేస్తుంది. ఈ కలర్లో తీసేయండి. అండ్ క్రిస్పీగానే ఉండాలి. మనం నార్మల్ బూందీ లడ్డుకి అయితే కొంచెం వేయగానే తీసేస్తాము, దీనికి ఇలా కాదు. కొంచెం క్రిస్పీ అయ్యాక కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చాక తీసేసుకోండి. ఫ్రెండ్స్, ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ మీకోసం. ఇలా తీసుకోవాలి, ఫస్ట్ ఇలా పెట్టుకోవాలి, ఇలా తిప్పాలి. వంటలేమంతా కష్టమేగా లేదే, ఈజీగానే ఉంది. ఈ గ్యాప్లో మీకు నెక్స్ట్ ఏం వంట కావాలో కింద కామెంట్ చేయండి. మావాడు దానికి ప్రిపేర్ అవుతాడు అనమాట. ఇచ్చి పడుద్దాం ఈసారి. అయిపోయింది మన డ్యూటీ. ఇలా బూందీ రెడీ చేసుకోవాలి. కొన్ని బ్రౌన్గా, కొన్ని ఏమో ఎల్లోగా, కానీ క్రిస్పీగా ఉండాలి. ఇప్పుడు బూందీ అయిపోయింది కదా, షుగర్ సిరప్ తయారు చేసుకుందాం. ఇది 1/2 కేజీ షుగర్. మనం 1/2 కేజీ పిండితో తయారు చేస్తున్నాం కాబట్టి 1/2 కేజీ షుగర్ సమానంగా తీసుకోవాలి. షుగర్ వేసుకున్న తర్వాత జస్ట్ షుగర్ మునిగే అంత వాటర్ పోసుకుంటే చాలు. జస్ట్ అలా తడిస్తే చాలు. ఫ్రెండ్స్, ఇప్పుడే బూందీ చేసి అలిసిపోయినా, కొంచెం వాటర్ తాగుతున్నా. నేను కూల్ వాటర్ తాగదనమాట, మర్చిపోయినా. అన్నీ మర్చిపోతాడు ఈ వేస్ట్ ఫెలో. మామూలు కోసం తీసుకొచ్చిన కూల్ వాటర్ నిన్న పెట్టినా నేను. ఇది ఈరోజు వంట చేస్తున్నాను. ఎట్లుంది టేస్ట్ వాటర్? నేనే చేసిన. షుగర్ సిరప్ ని మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి, ఎందుకంటే లేకపోతే అతుక్కుపోతుంది కింద. మాస్టర్ చెప్పింది తినాలి ఫ్రెండ్స్, మర్చిపోకండి. షుగర్ సిరప్ కరిగితే చాలు, కరిగినాక ఒక పొంగొస్తే చాలు. ఎందుకంటే మరి తీగ పాకం అలాంటివి ఏం అవసరం లేదు. ఏంటంటే మనం గులాబ్ జామ్కి చేసుకున్నాం కదా, దానికంటే తక్కువ ఉండాలి. ఇప్పుడు సిరప్ లో ఇలాచీ పౌడర్ ఉంటుంది కదా, అది వేసుకుందాం. సిరప్లో వేసుకుంటే కలిసిపోతుంది, మళ్ళీ దాంట్లో బూందీలో వేసుకుంటే కలవడానికి ఇబ్బంది అవుతుంది. దీంట్లోనే వేసుకోండి. ఇప్పుడు పచ్చకర్పూరం వేసుకుందాం. ఎడిబుల్ క్యాంఫర్ అంటే ఇస్తారు,
అది కూడా కొంచెం వేసుకోండి, ఎక్కువ వేసుకోకండి, మళ్ళీ అదే ఎక్కువ ఫ్లేవర్ అయిపోతుంది. కొంచెం వేసుకోవాలి. ఆ టెంపుల్ స్టైల్ టేస్ట్ రావాలంటే పచ్చకర్పూరం వేసుకోవాలి. ఇలా నలిపితే పౌడర్ అయిపోతుంది, అది వేసేసుకో. ఫుల్ బూందీ ఉంది కదా, దీంట్లో సగం బూందీ ఏమో క్రష్ చేసుకోవాలి. తిరుపతి స్టైల్లో ఏంటంటే మొత్తం బూందీలా ఉండదు కదా, కొంచెం క్రష్ చేసినట్టుగా ఉంటుంది. కాబట్టి మనం సగం బూందీని క్రష్ చేసేసుకోవాలి మొత్తం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు ఒక వర్క్ చెప్పిండు అనమాట. ఆ వర్క్ ఏంటంటే దీన్ని క్రష్ చేయడం. అంటే మీ క్రష్ కాదు, దీన్ని క్రష్ చేయాలి. ఓకే చూడండి ఫ్రెండ్స్, ఇగో ఇలా ఉండాలా, మర్చిపోకండి. ఇది డన్. నాకు ఇంకో డ్యూటీ చెప్పిన ఫ్రెండ్స్, ఇగో ఇది చింపమని ఈ బౌల్లో వేసుకోవాలంట. ఈ బౌల్ నిండుగా తీసుకోండి మీరు కూడా, అప్పుడప్పుడు తెలియకుండా. కిస్ మీ, క్లోజ్ యువర్ ఐస్. జీడిపప్పుని ఆయిల్లో ఫ్రై చేసుకోండి. మరి ఎక్కువ మార్చేయకండి, జస్ట్ ఒక లైట్ గోల్డ్ కలర్ వచ్చేస్తే చాలు. డైరెక్ట్ బూందీలో వేసేసుకో. కిస్మిస్ వేసుకుంటున్నాం. అవి జస్ట్ పొంగగానే తీసేయండి. ఇప్పుడు షుగర్ సిరప్ కొంచెం వేడిగానే పోసేయండి, ఎందుకంటే బూందీ బాగా పీల్చుకుంటుంది వేడిగా పోసేస్తే. ఒక 5 minutes మూత పెట్టేసి రెస్ట్ ఇచ్చేయండి. ఇప్పుడు 5 minutes అయిపోయింది. ఇప్పుడు బాగా బూందీ కూడా మంచిగా షుగర్ సిరప్ని పీల్చుకుంది. ఇప్పుడు మనం లడ్డూలు చుట్టుకుంటాం. ఫస్ట్ చేతిలో మీకు ఎంత సైజ్ కావాలో అంత సైజ్ తీసుకోవాలి. ప్రెషర్ ఇస్తే చాలు. ప్రెషర్ ఇస్తే ఇలా రొటేట్ చేసుకుంటూ చేసుకోవాలి. అండ్ ఒక లడ్డులో ఒక 3 జీడిపప్పులు వచ్చేటట్టు చూసుకొని. అండ్ తిరుపతిలో అంటే పెద్ద సైజ్ చేస్తారు, ఇప్పుడు అంత సైజ్ మన ఇంట్లో ఎందుకు, మనకు కావాల్సిన చిన్న సైజ్ నార్మల్ సైజులో చేసి ఇలా లడ్డు చేసుకొని ప్లేట్లో పెట్టుకోవాలి. లాస్ట్ ఇక అయిపోయినాయి. ఫైనల్గా మన తిరుపతి స్టైల్ లడ్డు అయితే రెడీ అయిపోయింది. డన్ బై మై తమ్ముడు శ్రీనివాస్. పేరు గుర్తు పెట్టుకొని ఫ్యూచర్లో బాగా వినిపిస్తుంది. అండ్ మనకి ఇంకేమైనా సపోర్ట్ చేశారనుకోండి మీరు మా సైడ్ నుంచి, సో మనం మస్తు వీడియోస్ చూస్తాం అన్నమాట. మీకు ఏం కావాలంటే కింద కామెంట్ చేయండి, అన్నీ రెడీ చేసి పెడదాం మనం ఇప్పటి నుంచి. వీడియోస్ మాత్రం ప్రతిరోజు వస్తుంటాయి, చూడడం అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇరిగే తీసేద్దాం.